రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, ఉన్నతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిపోయిన ఉదయకాలము నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, మాకు తోడై ఉన్నందుకు వందనాలు, ప్రతి విషయంలో మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజున ఇంతవరకు కూడా సజీవంగా నిల్చొని ఈ ప్రార్థనలో ఏకీభవించగలుగుతున్నామంటే అయ్యా, అది మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది తండ్రి. మా ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించి సురక్షితంగా మమ్మల్ని మా ప్రాంతాలకు చేర్చినందుకు కోట్ల వందనాలు తండ్రి. మా ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడై ఉండి ఫలించేవారిగా నిలవబెట్టుకున్నందుకు వందనాలు నాయన. ఈ రోజున అశాంతి, అసమాధానాలు, అవమానాలు, నిందలు ఏవి లేకుండా మమ్మల్ని రక్షించుకున్నందుకు, అయా బలహీన పడిపోతున్న సమయంలో బలపరిచినందుకు, అయా ప్రతి అవసరతను కూడా మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు తీర్చి సమకూర్చినందుకు కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి ఈ రాత్రి సమయంలో కుటుంబంతో చేరి సంఘముగా మీకు ప్రార్థించుకునే ధన్యత మాకు దయచేశారు. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 29వ చరణము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది అని వాక్యం ద్వారా ప్రభువా మీ ఉన్నతమైన మాటలు మాకు తెలియజేస్తున్నారు. అవును నాయన, ఈ లోకంలో ఎవరి దయ, ఎవరి కృప నిరంతరం ఉండదు నాయన. ఎవరు ఏదో ఒక సమయంలో మమ్మల్ని ద్వేషించేవారిగా, మమ్మల్ని చీకొట్టేవారిగా, మేమంటే తండ్రి పడని వారిగా మారిపోతున్నారు. కానీ మీ యొక్క కృప, మీ యొక్క దయ నిరంతరము నిలుచుచున్నది తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఈ రోజున తండ్రి, ఎవరైతే ప్రభువా ఎవరి కృప కోసం, ఎవరి ప్రేమ కోసం వెంపర్లాడుతూ కన్నీరు గారుస్తున్నారు, అయ్యా వారికి జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయ్యా వారిని మీ సన్నిధికి ఆహ్వానిస్తున్నారు నాయన. వారి పైన నిరంతరం మీ కృప ఉంటుందని, వారి యొక్క ప్రతి పాపము క్షమించబడుతుందని, అయ్యా బిడ్డలను అయ్యా మీరు సురక్షితముగా కాచి కాపాడతారని, బిడ్డలకు ఏ లోటు లేకుండా మీరే రక్షిస్తారని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానమును, ఈ యొక్క మాటలను నెరవేర్చండి తండ్రి. అయ్యా వారు పలు ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనలో తండ్రి విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉండగా వారి జీవితంలో మీ యొక్క కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎంతోమంది ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. స్థలము, ప్రాంతము, దేశమని ఏ తేడా లేకుండా అనేక మంది తండ్రి వ్యాధులతో, బాధలతో నింపబడి ఉన్నారు నాయన. వారందరినీ దర్శించండి. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క గాయపడిన హస్తమును వారిపైన ఉంచి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిపైన మీ కరుణ కుమ్మరించండి తండ్రి. వారి ఎదుట మూసుకొని పోయి ఉన్న ప్రతి ఒక్క ద్వారమును తెరిచి వారి యొక్క వాకిళ్లను నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి నాయన. ఎవరైతే ప్రభు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు, అంధకార దురాత్మ శక్తుల చేత బాధించబడుతున్నారు, యేసు నామములో వారికి విడుదల వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా అదేవిధంగా కుటుంబంలో సమస్యల నుంచి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నింటినీ కొట్టివేయండి ప్రభువా. తల్లిదండ్రులకి మాటలకు విధేయించని ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయండి. కుటుంబాన్ని సమాధానంతో నింపమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు. వారందరి కొరకు ప్రార్థిస్తుండగా విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. గర్భఫలం కోసం మొరబెడుతున్న ప్రతి బిడ్డను దర్శించండి. లోపాలన్నీ సవరించబడి బిడ్డలకు గర్భఫలం పొందుకునేలాగున మీకు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. ప్రతి ప్రయత్నంలో వారికి విజయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఎంతోమంది బిడ్డలు తండ్రి విదేశాలకు వెళ్తూ ఉన్నారు నాయన. వారికి తోడై ఉండండి. వీసా ఇమిగ్రేషన్స్లో మీ సహాయం అనుగ్రహించండి. విదేశాల్లో చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ప్రభువ వివాహాల కోసం ప్రార్థన చేస్తుండగా మీ చిత్తాన్ని వారికి కనబరచమని అడుగుతున్నాము తండ్రి.
ప్రభువా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకుని ఉన్నారు, వాటిని వారికి దయచేయండి నాయన. అయా రాత్రి కాల సమయంలో పనుల్లో ఉన్నవారు, ప్రయాణాల్లో ఉన్నవారు ఉన్నారు నాయన. వారందరికీ క్షేమాన్ని, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా మా భారతదేశాన్ని, దేశ ప్రజలను, దేశ సైనికులను ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తుండగా వారందరినీ కాపాడమని మరొకసారి మీ యొక్క అగ్నికంచ రక్షణ కవచము మా గృహాల చుట్టూ దయచేయండి నాయన. మేమందరం కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా కంటి నిండా సుఖవంతమైన నిద్ర కలిగి ఉండుటకు కృప చూపించమని, నిద్రలేమి, పీడకల సమస్యలు, దొంగలు, అపవాది క్రియలు, ఏ హానికరమైనవి కూడా మా దరికి చేరకుండా, మా గృహాల దరికి చేరకుండా మమ్మల్ని మీరే భద్రపరిచి కృప చూపించి రక్షించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగాను, సాక్షులుగాను నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.